Sir, what is సార్ NPS? మిగతా వాళ్ళు NPS కొద్దిగా was మ్యూట్ లో పెట్టుకోండి introduced by ప్లీజ్. central government to help the individuals have come into the form of pension. Hello, జావేద్ సార్ please, అందరిని please మ్యూట్ లో listen. పెట్టేయండి. ఎన్పిఎస్ గురించి అందరు జాయిన్ అయ్యే వరకు ఒక 2-3 minutes వాట్ ఈస్ ఎన్పిఎస్ అండ్ వాట్ ఈస్ ప్రాన్ నేను కొద్దిగా చెప్తాను సార్. ఎన్పిఎస్ వాజ్ ఇంట్రడ్యూస్ బై సెంట్రల్ గవర్నమెంట్. మనము కొందరు కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సార్ ఇది తెలంగాణకి సంబంధించిన అని నాకు కొద్దిగా ఫోన్స్ వచ్చినాయి. అయితే సార్ ఇది నేషనల్ స్కీమ్. ఇది ఎవరు ఏ ఎంప్లాయీ అయినా సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్లో అపాయింట్ అయినా వాళ్ళు అందరూ ఎన్పిఎస్ కింద వస్తారు. వాళ్ళకి ప్రాన్ అవసరం ఉంటుంది. ప్రాన్ మనకి ఇంతకు ముందు ప్రాన్ కావాలంటే ఫామ్స్ వేరే ఉంటుండే, కానీ ఇప్పుడు సిఎస్ఆర్ఎఫ్జి అనే ఒక కొత్త 2.0 వర్షన్ ఫామ్ ఉంది. చాలా మంది కన్ఫ్యూజన్ లో వేరే పాత ఫామ్స్ నింపి సబ్మిట్ చేస్తున్నారు. అది అవసరం లేదు సార్. కొత్త ఫామ్స్ ఎన్ఎస్ఆర్ఎఫ్జి అనే ఉంది. ఆ ఫామ్ మనం నింపాలా. ప్రాన్ ఏంటి? ప్రాన్ అంటే ప్రాన్ ఏం అవసరం? ప్రాన్ స్టాండ్స్ ఫర్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్. దిట్ ఈస్ 12 జావేద్ digit సార్, ఉంటుంది సార్. హలో జావేద్ సార్, సార్. సార్ అందరిని ఒకసారి మ్యూట్ లో పెట్టండి సార్, మ్యూట్ లో పెట్టండి అందరిని. డిస్టర్బ్, వేరే వాళ్ళు మాట్లాడుతూ డిస్టర్బ్ వస్తుంది. ఓకే సార్. వేరే వాళ్ళ మ్యూట్ లో పెట్టేయండి. ఓకే. హలో. ఎస్. అయితే ప్రాన్ లో మనకి ఏమేమి ఉంటుంది? ప్రాన్ కి పర్పస్ ఏంటి అంటే యాక్సెస్ అండ్ మానిటర్ ద అకౌంట్ యాక్టివిటీ, ట్రాక్ దేర్ సేవింగ్స్, మేక్ కంట్రిబ్యూషన్స్, పర్ఫార్మ్ అదర్ ఎన్పిఎస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. హౌ ఈజ్ ఆప్టైన్? ఎట్లా ఆప్టైన్ చేయాలంటే ప్రాన్ ని మనం ఎన్ఎస్డిఎల్ పోర్టల్లో అప్లై చేసేది ఉంటుంది. సిఎస్ఆర్ఎఫ్ ఫామ్ నింపి. ఇప్పుడు ప్రస్తుతం పాన్ కార్డ్ మనం అప్లై చేసిన తర్వాత సిఎస్ఆర్ఎఫ్ లో మనకి పూర్తిగా మనకి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఒక కిట్ వస్తుంది సార్. ఆ కిట్ లో ఏమేమి ఉంటుంది అంటే ఒక పాన్ కార్డ్ ఉంటుంది, సబ్స్క్రైబర్ డీటెయిల్స్ ఉంటుంది, మాస్టర్ లిస్ట్, ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఉంటుంది, ఒక టీ పిన్ అండ్ ఐ పిన్ కూడా ఉంటుంది సార్ దాంతో సహా. ఇప్పుడు సార్ మనం ఇప్పుడు ఫామ్ ని చూద్దాం. ఫామ్ మనకి టైం చాలా తక్కువ ఉంది. ఈ ఫామ్ ఎట్లా నింపాలా మనకి మెయిన్ అదే ఉంది టాస్క్ మనకి. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ టైటిల్లో ఉంటుంది సార్. మీరు మీ దగ్గర ఫామ్ ఉంటే కొద్దిగా చూడండి. అది సిఎస్ఆర్ఎఫ్జి. సిఎస్ఆర్ఎఫ్జి మీన్స్ సార్ కామన్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ సార్. అది కామన్ సబ్స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ సిఎస్ఆర్ఎఫ్జి ఇక్కడ ఉంది, మీరు చూడండి. నేను ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్జి. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రింట్ మై ప్రాన్ ఇన్ హిందీ. మనకి పాన్ కార్డ్ ఒకవేళ హిందీలో కావాలంటే ఇక్కడ ఎస్ అనే కొట్టాలా, లేకుంటే నో. అయితే మనకి నో అనే ఉండాలా సార్. ఇంగ్లీష్లోనే ఇది సెంట్రల్ కదా, ఇది ఉండాలా. ప్లస్ సెలెక్ట్ కేటగిరీ. మీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఆటోనామస్ బాడీ ఆర్ స్టేట్ ఆటోనామస్ బాడీ. అయితే మన స్టేట్ గవర్నమెంట్. అయితే ఇక్కడ టిక్ కొట్టాలా. ఇక్కడ రైట్ సైడ్ లో సార్ మీ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంది. 3.5 సెంటీమీటర్ 2.5 అంటే ఇది సైజ్ ని మీరు ఈ బాక్స్ లోపల రావాలా సార్. అది చూడండి. అది దానికి మీరు స్టాపుల్ చేయొద్దు, దానికి పిన్ తో పెట్టద్దు, జస్ట్ పేస్ట్ చేయాలా అది అంతే. అది కూడా ఆ, చూడాలా, బాక్స్ లోపల ఉండాలా అది అన్ని. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఒక అప్లికేషన్, అందుకే ఇక్కడ ఎన్పిఎస్ సిస్టమ్ ట్రస్ట్ కి పోతుంది. ఇది 2 ఎన్పిఎస్ సిస్టమ్ ట్రస్ట్ ఉంది. డియర్ సార్ మేడం, ఐ హియర్ బై రిక్వెస్ట్ దట్ అన్ ఎన్పిఎస్ అకౌంట్ టు బి ఓపెన్ ఇన్ మై నేమ్ యాజ్ పర్ ద పర్టికులర్స్ గివెన్ బిలో. పర్సనల్ డీటెయిల్ ఉంది సార్. పర్సనల్ డీటెయిల్లో ఇక్కడ శ్రీమతి కుమారి
మేల్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ మేల్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ శ్రీ మీద టిక్ కొట్టాలా సార్. లేడీ టీచర్స్ ఎంప్లాయీ మ్యారీడ్ ఉంటే శ్రీమతి, అన్మ్యారీడ్ ఉంటే కుమారి. ఇది క్లియర్. అప్లికెంట్ నేమ్ లో సార్ ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉంది ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ సైద్గర్ రవి తేజ ఉంది. ఒక మా మండల్లో ఒక టీచర్ ఉండే, ఆయన అది మనం నింపడం జరిగింది. అది కొత్త ఆయనది మనకి శాంక్షన్ అయ్యి కూడా వచ్చింది. ఇక్కడ ఫోటో మీరు చూడండి. ఈ ప్రాంక్ మనకి అలాట్ అయ్యి వచ్చింది రవి తేజ సైద్గర్. మీరు ఆయన యాక్చువల్ పేరు సైద్గర్ రవి తేజ. ఇది ఫస్ట్ నేమ్ లో రాసినాం, ఇది మిడిల్ నేమ్ లో రవి రాసినాం, లాస్ట్ నేమ్ లో తేజ రాసినాం. అయితే మీరు ఈ రకంగా రాస్తే మీకు కార్డ్ లో ఎట్లా ప్రింట్ అయ్యి వస్తుంది అంటే ఇది చూడండి ఈ స్క్రీన్ లో ఏముంది సార్, సైద్గర్ రవి తేజ. కార్డులో ఎట్లా వచ్చింది, రవి తేజ సైద్గర్. అయితే నేను ఒక లాజిక్ ఏం చెప్తా అంటే మీ పేరులో కరెక్ట్గా పాన్ కార్డులో రావాలంటే మీ ఫస్ట్ నేమ్లోనే అన్నీ రాసేయండి. అయితే అట్లా అలాగే మీకు ఇవి చూడాలా ఈ డిజిట్ మీరు ఎఫ్ నుంచి మిడిల్ నేమ్ ఎం వచ్చే ముందు బాక్స్లో కవర్ అవుతుంది అంటే ఫస్ట్ నేమ్లోనే మొత్తం పేరు రాస్తే అలాగే మీకు పాన్ కార్డులో కూడా వస్తుంది. కాదు మీరు నేమ్ పెద్ద ఉంది అంటే ఫస్ట్ నేమ్లో సగం రాసి లాస్ట్లో రాయండి. అయితే ఇక్కడ ఏమైంది, సయీద్ గారు రవి తేజ మనం నింపినాం. ఇట్లా కార్డులో ఎట్లా వచ్చింది రవి తేజ సయీద్ గారు. అయితే ఫస్ట్ నేమ్ ఇక్కడ లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ వేరియేషన్ మీరు చూసి రాయండి. ఓకేనా సార్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇంటర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్స్ నేమ్ ఈజ్ మ్యాండేటరీ. ఐదర్ ఫాదర్ ఆర్ మదర్. మీ పాన్ కార్డ్లో మీ ఫాదర్ నేమ్ రావాలా ఆర్ మదర్ నేమ్ రావాలా ఇది సెలెక్ట్ చేయాలా సార్. విచ్ నేమ్ యూ వాంట్ టు బి ఆన్ యువర్ పాన్ కార్డ్. యూ వాంట్ టు ఫాదర్ నేమ్, జస్ట్ క్లిక్ ఆన్ ఫాదర్ నేమ్. ఆర్ మదర్ నేమ్ రావాలా అనుకుంటానంటే మదర్ నేమ్ మీద టిక్ కొట్టాలి. కానీ నాట్ బోత్ ఎట్ ఏ టైం. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలా. డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్ మూడ్లో రాయాలా. డిడి, ఎంఎం, వైవై. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ ప్లేస్ ఏంది రాయండి. కంట్రీ బర్త్ ఇండియా. జెండర్ మేల్ ఫీమేల్. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్, అన్మ్యారీడ్, విడో ఆర్ డివోర్సీ. ఈ 4 ఆప్షన్స్లో చూసి ఏదో అప్లికేబుల్ ఉంటే అది రాయండి సార్. స్పౌస్ నేమ్ ఇఫ్ మ్యారీడ్, లేడీ ఎంప్లాయీ మ్యారీడ్ ఉంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ రాయాలా. హస్బెండ్ ఎంప్లాయీ ఉంటే వైఫ్ నేమ్ రాయాలా సార్. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ ఈజ్ చాలా మ్యాండేటరీ సార్. మీరు ఫస్ట్ ఇది గమనించండి, ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ ఫీల్డ్స్. డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక స్టార్ ఉంది చిన్న, అంటే ఆ ఫీల్డ్ మ్యాండేటరీ. అది లేకుంటే మీ ఫామ్ రిజెక్ట్ అవుతుంది అనే మాట. అయితే స్టార్ ఉన్నది కంపల్సరీ. పాన్ కంపల్సరీ ఉంది. ఒకవేళ మీకు పాన్ లేదు, ఇప్పుడే మొన్న అప్లై చేసినాం అంటే ఫామ్ 16 ఫర్నిష్డ్ ఉంటే అది టిక్ కొట్టాలా. మీరు సబ్మిట్ చేసింది కాపీ ఉంటుంది, ఆ కాపీ దానికి అటాచ్ చేయాలా సార్. మ్యాక్సిమం అయితే అందరికీ వచ్చినాయి. ఇన్కమ్ రేంజ్ ఇక్కడ 4-5 ఇక్కడ రేంజెస్ ఇచ్చారు వాళ్ళు. బిలో 1 lakh ఆర్ 1 to 5 lakhs, 5 to 10 lakhs. మీకు ఏ కేటగిరీ సూటబుల్ ఉంది ఆ కేటగిరీలో వస్తారో మీరు అది టిక్ కొట్టండి. బిలో 1 lakh ఆర్ 1 to 5 lakhs ఇది ఉంది. ప్లీజ్ టిక్ ఇఫ్ అప్లికేబుల్. పొలిటికల్ ఎక్స్పోజ్ పర్సన్, రిలేటెడ్ టు పొలిటికల్లీ ఎక్స్పోజ్. ఇది పేజ్ నెంబర్ 3లో ఇది ఎక్స్ప్లెనేషన్ ఉంది సార్. ఇది మనకి సంబంధం లేదు. ఇది ఇట్లానే వదిలేసినాం మేము కూడా. ఇది డీటెయిల్ చూడాలంటే మీరు లాస్ట్లో ఉంది, మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్లో ఎవరికి అవసరం ఉంది ఇక్కడ చూడండి, స్టార్ ఉంది. ఇఫ్ పాన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్, ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఇస్ టు బి సబ్మిటెడ్. ఒకవేళ మీ దగ్గర ప్యాన్ లేదు, ప్యాన్కి అప్లై చేశారు, మీరు ఆ రిసిప్ట్ పెట్టారు ఫామ్ 16ది ఉంటే అప్పుడు మీకు ఇక్కడ ఉన్నాయి ఎన్ని 1 2 3 4 5 ట్యాబ్స్లో ఏదో ఒకటి మీరు ఫర్నిష్ చేయాల్సిందే. ఐదర్ పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్, ఎన్పిఎస్ రిజిస్టర్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ఆధార్. ఇది కంపల్సరీ ఏదో ఒకటి మీకు అవసరం ఉంటుంది. మ్యాక్సిమం మీకు ప్యాన్ అవసరం ఉంది అంటే ఇది అవసరం లేదు మనకి. ఓకేనా. దిస్ ఇస్ క్లియర్. అడ్రస్ డీటెయిల్లో సార్ లైన్ 1 లైన్ 2 డిస్ట్రిక్ట్ కంట్రీ ఇవి అన్నీ ఉన్నాయి. మీ హౌస్ నంబర్,
మీ ఏరియా ఉంది, అది అన్ని విలేజ్ ఏంటి, మీ డిస్టిక్ ఏంటి, స్టేట్, ఇది అన్నీ ఇది నింపాలా సార్. కంటాక్ట్ డీటెయిల్స్ సార్, కంటాక్ట్ డీటెయిల్లో కొద్దిగా మీరు జాగ్రత్తగా ఇక్కడ మొబైల్ నంబర్లో స్టార్ ఉంది. అయితే మీరు ఏదైతే మొబైల్ నంబర్ రాస్తున్నారో ఆ మొబైల్ నంబర్ సార్ ఫ్యూచర్లో కూడా ఆ మొబైల్ నంబరే ఉండాలి. అది మీ పేరు మీద ఉంటే ఇంకా బెస్ట్. మీరు కొందరు కొత్త అపాయింట్ అయిన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫాదర్ ఆర్ మదర్ ఆర్ పెద్ద ఎల్డర్ బ్రదర్ ఇలాంటి నంబర్స్ ఇచ్చారు వారు. సరే అది అపాయింట్మెంట్ అయిపోయింది, అప్పుడు వేరే ఉండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మీ పేరు మీద సిమ్ నంబర్ లేదు అంటే మీ మీ ఓన్ పేరు మీద సిమ్ తీసుకోండి. ఫర్దర్లో మనకి ఏదో ప్రాబ్లం వస్తే ఆ సిమ్ చేంజ్ చేయాలంటే ఆ క్యాండిడేట్ ఆధార్తో చేయాలని పడుతుంది. అది ఆధార్తో లింక్ ఉంటుంది. అందుకే మీ ఓన్ పేరులో సిమ్ ఉండాలా, ఆ నంబర్ మీరు ఇక్కడ ఫర్నిష్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడిలో కూడా సార్ మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో నింపండి సార్. అది కొందరు ఏమంటారు సార్, అది ఈమెయిల్ చిన్న లెటర్స్లో ఉంటుంది కదా, అందుకే చిన్న లెటర్లో రాస్తున్నారు. అది అంత కంపల్సరీ మ్యాండేటరీ కాదు అది. కానీ ఈమెయిల్ మాత్రం మీరు క్యాపిటల్ లెటర్స్లో నింపి లాస్ట్లో gmail.com అని క్లియర్గా. ఎందుకంటే మా దగ్గర 27 మందిది మనం అప్లై చేసినాం. మెయిల్స్ ద్వారా వాళ్ళు మీ పాన్ కార్డ్ పంపుతున్నారు. అయితే సగం మందికి మెయిల్స్ వచ్చినాయి, సగం మందికి రాలేదు. దానికి ఏముంది ప్రాబ్లం ఏం ఉంటుంది అంటే వీళ్ళు రాసేటప్పుడు స్మాల్ లెటర్స్ కన్ఫ్యూజన్ లెటర్స్ రాస్తే మనం ఈ రాస్తాం, అక్కడ సి కనిపిస్తుంది. అలా కొట్టే వాళ్ళు ఏం చేస్తారు, సి కొట్టేస్తాడు. ఈ ఉంటుంది సి, దానికి మీకు మెయిల్ కాపీ రాదు. మళ్ళా ఇంకొకటి, మా దగ్గర చాలా కరెక్షన్స్ అయినాయి. అంటే మనం కరెక్ట్ నింపినాం, వాళ్ళు కొట్టేటప్పుడు ఏదో ఏదో మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ మనకి ఫర్దర్లో రెక్టిఫై కావాలంటే మీరు ఒక శాలరీ క్లెయిమ్ చేయాలా. ఆ శాలరీ క్లెయిమ్ చేసిన తర్వాత మీకు ఎస్బి కంప్లీట్ అవ్వాలా. సర్వీస్ బుక్లు అది ఈ స్టేజెస్ వచ్చిన తర్వాత దానికి ఎడిట్ కావాలంటే మీ ఎస్బి కావాలా, మీకు ఎస్బి ఆధార్ కావాలా, మీరు ఒక శాలరీ క్లెయిమ్ చేయి ఉండాలా. ఇది అన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. ఈ కండిషన్స్ అందుకే అంతవరకు పోయే ముందు మీరే ఇక్కడ చేసేటప్పుడు కరెక్ట్గా నింపండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఫిఫ్త్లో ఈ బ్యాంక్ డీటెయిల్స్లో అకౌంట్ టైప్ అంటే సేవింగ్, కరెంట్ అకౌంట్ ఉండదు మనకి. సేవింగ్ అకౌంట్లో క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెక్ట్గా రాయండి. ఇక్కడ బాక్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఒక 10 డిజిట్ రాద్దాం, లేకుంటే 8 డిజిట్ రాద్దాం, అట్లా వద్దు సార్. ఒక 10 జీరో ఉంటే పైన ముంగట ఆ 10 జీరోని కూడా మెన్షన్ చేయండి ఇక్కడ. ఇట్లా ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయండి. ఆ తర్వాత బ్యాంక్ నేమ్ మనం ఏ బ్యాంక్ ఉన్నా ఆ బ్యాంక్ పేరు రాయాలా. కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ ఏదో మీరు ఏ బ్యాంక్ ఉన్నా. కానీ నా అభిప్రాయం ఏముంది అంటే ఎస్బీఐ కోర్ బ్యాంకింగ్ ఉంది. మన ఎంప్లాయీస్ దాదాపు 90 కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు ఎస్బీఐలోనే అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అందరూ ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేయండి సార్. ఈ ఎస్బీఐ ఇక్కడ రాయండి. అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాద్దామంటే దీంట్లో రాదు సార్, మేము ట్రై చేసి చూసినాం. ఓన్లీ ఎస్బీఐ రాయండి. ఎస్బీఐ కంటేశ్వర్ రాస్తాం, లేకుంటే ఎస్బీఐ జాన్కంపేట్, ఎస్బీఐ భీమ్గల్, ఎస్బీఐ ఎర్గట్ల, అది అంత అవసరం లేదు సార్. జస్ట్ రైట్ డౌన్ ఎస్బీఐ. ఆ తర్వాత ఎస్బీఐకి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా రాయాలా. దాంట్లో ఉన్నాయి ఎస్బీఐలో SBIN00 అయితే ఇది కామన్గా ఉంటుంది సార్ అందరికీ. SBIN00. ఆ తర్వాత ఈ డిజిట్స్ మీరు మీ బ్యాంక్ పాస్బుక్లో చూసి కరెక్ట్గా నింపండి. ఈ ఐఎఫ్ఎస్సి ఇది రాసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ బ్రాంచ్ ఆటోమేటిక్గా క్యాచ్ అవుతుంది సార్. అందుకే మీకు ఇక్కడ జస్ట్ ఎస్బీఐ రాయాలా అని అంటున్నా సార్. ఇది క్లియర్నా సార్? మధ్యలో సార్ మీకు క్లియర్ ఏదైనా సార్. డౌట్ ఉంటే మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం సార్. ఆ తర్వాత ఉన్నాయి బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత నామినేషన్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ నామినేషన్ డీటెయిల్లో నేను ఒక మీకు చెప్తున్నా సార్. నామినేషన్ ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్ ఉంటే, ఎంప్లాయీ హస్బెండ్ ఉంటే, హౌస్ వైఫ్ ఉంటే వాళ్ళ వైఫ్ పేరే రాయండి సార్ 100%లో. అప్పుడు తర్వాత మేము కొందరు ఏం చేస్తున్నారంటే మాకు 2-3 పిల్లలు ఉన్నారు, వైఫ్ని సగం 50% షేర్,
ఒక ఇద్దరు పిల్లలకి ఒక 25 చేయాలంటే సరే అది కూడా చేయొచ్చు. అట్లా చేయాలని కంపల్సరీ అట్లా చేయాలి అని ఉంది అంటే సార్ ఇక్కడ నామినేషన్లో మీకు సీరియల్ నెంబర్ 4లో చూడండి. అక్కడ అడిషనల్ మోర్ దెన్ వన్ నామినీ ఉంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 4 ఉంది సార్. సీరియల్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 4 సారీ పేజ్ నెంబర్ 4లో అడిషనల్ నామినేషన్ అని ఉంది సార్. ఇక్కడ చూడండి అనెక్జర్ 3లో ఇక్కడ మీరు ఫర్నిచ్ చేయాలి పడతాయి నామినీ 1, నామినీ 2, నామినీ 3. ఒకవేళ మీరు ఒకటే నామినీ అంటే మీకు ఇది 4th పేజ్లో రాసే అవసరం లేదు సార్. ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్లో నామినేషన్ గురించి ఏముంది, నామినీ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, రిలేషన్షిప్ ఉంది సార్. ఇక్కడ హస్బెండ్ ఉంటే హస్బెండ్ రాయండి, వైఫ్ ఉంటే వైఫ్ రాయండి. అక్కడ ఏజ్ ఎంత అది కరెక్ట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి ఏజ్ రాయండి సార్. మైనర్ ఉంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఆ గార్డియన్ నేమ్ అవసరం పడుతుంది సార్. ఇక్కడ ఇది నామినేషన్ క్లియర్ సార్. ఆ తర్వాత ఉన్నాయి 7th కాలంలో సెలెక్షన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ పిఎఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చాయిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. దీంట్లో ఏముంది అంటే మీకు 2 ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ టిక్ కొట్టాలా. అది డిఫాల్ట్ ఆప్షన్ 3 అనే ఒకటి ఉంది ఇక్కడ. ఇంకా ఐ వుడ్ లైక్ టు చూజ్ మై పెన్షన్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆ రెండిట్లో సార్ మన గవర్నమెంట్ కదా, మనం గవర్నమెంట్ స్కీమ్ కింద ఉంది. అయితే ఇక్కడ అప్లికేబుల్ ఓన్లీ ఫస్ట్ ఆప్షనే మనం సెలెక్ట్ చేయాలా సార్. డిఫాల్ట్ ఆప్షన్ 3 పెన్షన్ ఫండ్ ఉంటాయి అందులో, ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసి. ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఉంటుంది సార్, అందరికీ తెలుసు. అది మనకి ఏదైతే మనం కంట్రిబ్యూషన్ అవుతుంది అది టోటల్లీ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఫ్లక్చుయేషన్. అయితే మనం అడిషనల్గా మనకి ఇది యాక్సెస్ కావాలా లేకుంటే హెచ్డిఎఫ్సి కావాలా టాటా కావాలా అంటే అది మనకి అవసరం లేదు సార్. అంతా మనకి గవర్నమెంట్ స్కీమ్ కింద ఉన్నాం మనం, ఇది ఈ ఆప్షనే సెలెక్ట్ చేయాలా. సెలెక్షన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ అంటే ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఏమి ఇక్కడ సెలెక్ట్ చేయకుండా అట్లానే వదిలేస్తే ఇక్కడ ఉంది, ఇఫ్ నో ఆప్షన్ ఈస్ చూజన్ ద కంట్రిబ్యూషన్స్ విల్ బి ఇన్వెస్టెడ్ యాజ్ పర్ డిఫాల్ట్ ఆప్షన్. అయితే డిఫాల్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఇదే ఆప్షన్ కింద మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇది 7th అయిపోయింది సార్. ఆ తర్వాత టియర్ టియర్ 2 చాయిస్ సార్. ఇది టియర్ 2, టియర్ 1 ఉంటుంది మనకి. కానీ మనం అందరం ఇక్కడ టియర్ 1లోనే ఉన్నాం సార్. ఇది టియర్ 2ది మనకి అవసరం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ అని ఇక్కడ సిఎస్ఆర్ఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. అది దానికి ఒకవేళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్పుడు టియర్ 2 ఉంటుంది. కొందరు మన ఎస్టేట్ వాళ్ళు టియర్ 1తో సహా టియర్ 2 కూడా కావాలా అని అనుకుంటున్నారంటే అది మనకి ఇప్పుడు అయితే ప్రస్తుతం అవసరం లేదు సార్. అది టియర్ 1, టియర్ 2 విషయంలో మనం చాలా డీప్గా పోవచ్చు తర్వాత. ఇప్పుడు మనకి టియర్ 1 ఉంటుంది. టియర్ 1 ఇది మనకి టిక్ కుట్టే ఏం అవసరం లేదు ఇక్కడ. టియర్ 2. ఆ తర్వాత ఉన్నాయి సార్ ఫ్యాట్కా. ఈ ఫ్యాట్కా కూడా సార్ నింపేటప్పుడు కొద్దిగా మనం కరెక్ట్గా నింపాలా మనము. ఎందుకంటే ఇది నింపేటప్పుడు ఒక్కసారి మీరు ఏదో తప్పు ఫర్నిష్ చేస్తే అది మళ్ళీ ఫ్యూచర్లో చేంజ్ కావాలంటే దానికి ఎస్టో ఫామ్ నింపాలా, అది అన్ని కథ ఉంటాయి సార్. అందుకే ఈ ఫ్యాట్కా ఏముంది సార్ అంటే ఫారెన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లైన్స్ యాక్ట్ అండ్ సిఆర్ఎస్ డిక్లరేషన్. ఇది ఏంటి సార్, ఇది బిలాంగ్స్ టు యుఎస్ సార్. యుఎస్లో ఒకవేళ ఇప్పుడు మన దగ్గర అపాయింట్ అయిన వాళ్ళు అందరూ ఒక ఒక టీచర్ ఇంతకుముందు యుఎస్లో ఉండే అక్కడి నుంచి సంపాదించే ఇక్కడ వచ్చిందంటే దానికోసం అది వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఫర్నిష్ అవసరం పడుతుంది సార్. దాదాపు మ్యాక్సిమం లోకల్ వాళ్ళే ఉంటారు. మనం ఇక్కడ ఫ్యాట్కాలో ఐఎమ్ ఏ టెక్స్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాట్ రెసిడెంట్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ అంటే మీరు ఇండియాకే టెక్స్ కడుతున్నారు. అంటే వేరే కంట్రీలో సంపాదించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ టెక్స్ కట్టే వాళ్ళకి అవసరం ఉంటుంది. దానికోసం ఇది మెన్షన్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఇది ఒక ఫ్యాట్కా అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారు సార్. అది కూడా ఎస్పెషల్లీ యుఎస్ పర్సన్కి మెన్షన్ చేశారు. ఇక్కడ యుఎస్ పర్సన్ ఉంటే ఎస్ ఇక్కడ రాయాలా అని. అయితే ఇక్కడ ఫర్నిచ్ చేయాల పడుతుంది. ఇది యుఎస్ పర్సన్ అంటే ఇక్కడ నో కొట్టండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇది టిక్ కొట్టండి సార్. ఐఎమ్ ఏ టెక్స్ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ లిస్టెడ్ బిలో అని సెకండ్ ఆప్షన్ ఉంది. ఇది మనకి రాదు. ఇది ఫస్ట్ ఆప్షన్లో టిక్ కొట్టి ఇక్కడ నో అనే కొట్టాల. ఆ తర్వాత ఈ కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ 3 ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ మనం ఎస్ కొడితే ఇక్కడ పైన మనం ఇది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరు ఏ కంట్రీకి టెక్స్ అర్హత ఉంది మీకు అది ఉంటుంది సార్. అది ఆ విషయం. అయితే మనం ఇది ఒకటే కంట్రీ 1 అని రాయాలా, ఒకటే కంట్రీ 1ది రాయాలా. మనం ఇక్కడ కంట్రీ
ఆఫ్ టెక్స్ రెసిడెన్సీ అంటే ఇక్కడ ఇండియా అనే ఉంటుంది సార్, ఇక్కడ ఇండియా అనే రాయాలా. అడ్రస్ అంటే మీకు ఇప్పుడు పైన ఫర్నిష్ చేసిన అడ్రస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయాలా సార్. ఇక్కడ ఉంది టెక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ టిన్. టిన్ అంటే సార్ మనకి ఎంప్లాయీకి టిన్ ఉండదు సార్. టిన్ అంటే ఒక డీడీఓకి ఉంటుంది. ఎంప్లాయీ టిన్ అంటే మన పాన్ నంబరే ఉంటుంది సార్. అయితే ఇక్కడ మీ పాన్ నంబర్ రాయండి సార్. ఇక్కడ ఎంప్లాయీకి ఇండివిజువల్ కోసం టిన్ అడిగితే అప్పుడు పాన్ ఫర్నిష్ చేయాలి. ఇక్కడ పాన్ అంటే పిఐ అని రాయకండి, మీ పాన్ నంబర్ ఏముంది అది రాయండి సార్. మీటింగ్ 10 minutesలో క్లోజ్ అయితే ఇది ఇండికేషన్ వచ్చింది సార్. ఫర్దర్ ఈ టిన్ ఫంక్షనల్ నంబర్ ఇష్యూయింగ్ అథారిటీ, ఈక్విలెంట్ నంబర్ ఇష్యూయింగ్ అథారిటీ కంట్రీ అంటే ఇక్కడ ఇండియా అని రాయండి. ఇక్కడ వ్యాలిడిటీ ఇక్కడ ఏమి ఉండదు సార్ ప్యాన్కి, ఇది వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ సంతకం ఉంది సార్. మీరు నింపే ముందు చూడండి, మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో నింపాలా. మీరు ఒకవేళ బ్లూ పెన్తో నింపుతున్నారంటే మీ సంతకం కంపల్సరీ బ్లాక్ పెన్తోనే రాయాలా సార్, మీ సంతకం చేయాలా మీది. దీంట్లో క్యాప్చర్ కావడానికి బ్లాక్ పెన్ చాలా డార్క్ ఉంటుంది, అందుకే అది ట్రెజరీ వాళ్ళు బ్లాక్ పెన్తో సంతకం చేయమన్నాడు సార్. ఇది మీ సంతకం రాయాలా. డిక్లరేషన్ బై అప్లికెంట్, ఇక్కడ కూడా మీ సంతకం ఉంటుంది సార్. ఇక్కడ మీరు ఈ ఒకవేళ మీరు రేపు నింపుతున్నారంటే 21 నవంబర్ రాసి ఇక్కడ ప్లేస్ అంటే ఎర్గట్ల ఆర్ కమ్మరపల్లి ఏదో ఉంది, ఆ ప్లేస్ రాయండి సార్. ఆ తర్వాత డిక్లరేషన్ బై నోడల్ ఆఫీస్, ఇది నోడల్ ఆఫీస్ వల్ల డిక్లరేషన్ ఉంటుంది సార్. ఇది కూడా మనం నింపాల్సిందే. డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఇక్కడ ట్రెజరీ వాళ్ళు 16 అనే రాయమన్నారు సార్. ఫర్దర్లో ఏదో ఇప్పుడైతే ప్రస్తుతం 16 రాయాలా. ఫ్యూచర్లో ఏదో చేంజ్ అవుతుంది అంటే అప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి ప్లాన్ కావాలంటే 16 మెన్షన్ చేయాలా సార్. ఫర్దర్ ఏదైనా అప్డేట్ ఉంటే మన జిల్లా వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారు సార్. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే సార్ ఒకవేళ మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ 16/10/2001 ఉంది అనుకోండి సార్. అయితే ఇక్కడ మీరు ఇయర్లో 61 ఇయర్ యాడ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు 2062 వస్తుంది. అయితే ఇయర్లో 2062 రాయండి, 2062 రాయండి. ఇక్కడ మంత్లో మీ అక్టోబర్ ఉంది కదా, అక్టోబరే ఉంటుంది. ఈ డేట్ 16 నుండి 31 అయిపోతుంది. అది మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఆ డేట్ ఆఫ్ బర్త్లో 61 ఇయర్స్ యాడ్ చేసి అదే నెలలో లాస్ట్ డేని మీరు ఇక్కడ రాయాలా సార్. ఇది డేట్ ఆఫ్ రిటైర్మెంట్. అది ఎంప్లాయీ కోడ్ అయితే మొన్న మీకు ఎంప్లాయీ కోడ్ వచ్చింది 056తో స్టార్ట్ ఉంది, అది ఆ ఎంప్లాయీ కోడ్ రాయండి సార్. ఇక్కడ పీపాన్ అంటే మన ఎంప్లాయీ కోడ్కే పీపాన్ అంటారు. నేమ్ ఆఫ్ ద ఆఫీస్ అంటే సార్ ఇక్కడ మీ స్కూల్ నేమ్ రాయండి. ఎంపీపీఎస్ ఎర్గెట్ల డిపార్ట్ అండ్ మండల్ పేరు కూడా వచ్చేస్తుంది సార్. ఇక్కడ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది మినిస్ట్రీ అయితే మేము వదిలేసినాం సార్, అది మినిస్ట్రీలో మనం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అది రావచ్చు. డిడిఓ రిజిస్ట్రేషన్ నంబర్, ఈ డిడిఓ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే సార్ ఎవరైతే మీ మండల్లో బిల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది ఈ నంబర్, మీకు రాసే అవసరం లేదు. అండ్ మన పిఆర్టీ బేరర్స్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అందరు ఫామ్ నింపి మీకు ఇచ్చిన తర్వాత మీరు ఈ డిడిఓ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ నింపాలా సార్. మీరు అందరు ఇక్కడ డిటిఓ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, వీళ్ళు డిటిఓ వాళ్ళు రాస్తారు. ఇది డిడిఓ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే మనం నింపియాలా సార్. ఇది క్లియర్నా సార్. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద ఆథరైజ్డ్ పర్సన్, ఇక్కడ ఎంఈఓ సంతకం ఆర్ మీ డిడిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గజిటెడ్ మన కాంప్లెక్స్ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకం కావాలా, వాళ్ళ స్టాంప్ ఇక్కడ కావాలా సార్. అంతే. ఇక్కడ ఎంఈఓఆర్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎవరైతే డిడిఓ ఉంటారో వాళ్ళ ఆథరైజ్ పర్సన్ వాళ్ళ సంతకం ఇక్కడ వాళ్ళ రబ్బర్ స్టాంప్. ఇక్కడ డిటిఓ వాళ్ళ సంతకం, డిటిఓ వాళ్ళు రబ్బర్ స్టాంప్ ఉంటుంది సార్. ఇది మనకి సంబంధం లేదు, వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఆథరైజ్ పర్సన్ అంటే మీ డిడిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాయాలా, జస్ట్ నేమ్. ఇక్కడ డిజిగ్నేషన్ ఆఫ్ ద ఆథరైజ్ పర్సన్ అంటే ఆ డిజిగ్నేషన్ గజిటెడ్ హెచ్ఎం ఉందా, జిహెచ్ఎం ఉన్నారా ఆర్ హెచ్ఎం ఉన్నారా ఇక్కడ రాయాలా సార్. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద డిడిఓ అంటే గజిటెడ్ హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ ఎర్గట్ల ఆర్ జెడ్పిహెచ్ఎస్ కమ్మర్పల్లి ఏదైతే ఉందో ఆ మొత్తం ఇక్కడ నింపాలా సార్, ఇక్కడ రాయాలా.
ఇక్కడ జస్ట్ జిహెచ్ఎం, ఇక్కడ జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ ఎర్రగడ్ల ఆర్ జెడ్పిహెచ్ఎస్, కమ్మర్పల్లి ఆర్ జెడ్పిహెచ్ ఏదైతే మీకు కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేమ్ ఆఫ్ ద డిడిఓ. డిడిఓ అనే అంటే డిడిఓ నేమ్ అంటే ఆ డీడీఓకి ఐడెంటిఫికేషన్ ఏముంటుంది, ఆ స్కూల్ ఆర్ మన ఆర్గనైజేషన్తో ఉంటుంది, ఏ స్కూల్ ఉంది, ఏ ఆఫీస్తో ఉంది, ఆ ఆఫీస్ పేరు అని మాట. ఇక్కడ అక్కడ పర్సన్ పేరు ఆల్రెడీ వచ్చేస్తుంది. డిపార్ట్మెంట్ మినిస్ట్రీ అది వదిలేండి, డేట్ అయితే డేట్ ఏ రోజు ఉంది ఆ డేట్ రాయండి సార్. ఆ తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. మీరు ఇక్కడ మొత్తం పూర్తి పేరు రాదు, మీ పెద్ద పేరు ఉంటే కొందరు ఫోన్ చేశారు సార్ మాకు మొత్తం ఇక్కడ బాక్స్ సరిపోతలేదు అంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీకు స్టార్టింగ్ ఉన్న నేమ్ కోసం ఒక సగం సగం ఇక్కడ ఒక పెన్సిల్ తోని ఎక్కడ వరకు మీకు సెట్ అవుతుంది చేసేసి ఇక్కడ రిమైనింగ్ రాయండి సార్, అయిపోతుంది. ఇక్కడ డేట్ కింద ఇక్కడ ఏదైతే డేట్ కి మీరు సబ్మిట్ చేస్తారో అందరికి యూనిక్ ఒకటే డేట్ ఉండాలా. లాస్ట్ కి మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్ అంటే మీకు ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు రాస్తారు అది. ఇది ఇక్కడ వరకు అయిపోయింది సార్. ఆ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, ఏ ఫీల్డ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, ఆల్రెడీ నేను చెప్పేసిన కొన్ని ఉంటాయి దీంట్లో చూడొచ్చు. ఫోర్త్ లో ఏమి ఉంది సార్ అంటే ఈ ఫోర్త్ పేజ్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ మాక్సిమం అయితే టైర్ 2 కి సంబంధించిన ఉన్నాయి సార్, టియర్ 2. అయితే మీ ఫస్ట్ అనెక్జర్ 1 లో మీ పేరు చాలా పెద్ద ఉంది, అది రాయాలంటే కష్టం అవుతుంది. ఆర్ ఫుల్ నేమ్ దాటిపోయి మిడిల్ నేమ్ వరకు వచ్చేస్తుంది, మిడిల్ నేమ్ దాటిపోయి లాస్ట్ నేమ్ వరకు వచ్చేస్తుంది అంటే ఇక్కడ అనెక్జర్ 1 కింద మీ అప్లికెంట్ ఫుల్ నేమ్ రాయాలా సార్. అక్కడ కూడా రాసి ఇక్కడ కూడా రాయాలా. మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ చాలా పెద్ద, ఆ, ఎంత పెద్ద అయినా ఇక్కడ రాయొచ్చు సార్. అలాగే ఫాదర్ నేమ్ కూడా ఉంది, మదర్ నేమ్ కూడా ఉంది. అనెక్జర్ 2 లో ఏముంది సార్, అల్ఫాబెట్ ఇది కూడా ఎక్సీడ్ అయితే ఇది కూడా నింపాలా సార్. ఇక్కడ ఇది హిందీలో ఉంటే రాయాలా సార్, ఇది లేకుంటే అవసరం లేదు. ఇది అయితే అల్ఫాబెట్స్ ఆఫ్ నేమ్ ఎక్సీడెడ్ స్పేస్ ప్రొవైడెడ్ ఆన్ పేజ్ 1 ఇది నేను చెప్పిన ఇక్కడ ఇక్కడ రాయాలి సార్. ఆ తర్వాత అనెక్జర్ 3 ఇది ఆల్రెడీ మీకు అడిషనల్లీ నామినేషన్ ఉంటే ఇది కూడా అప్పుడు చెప్పిన నేను, ఒకటే మీ నామినీ ఉంటే మీకు ఇది కూడా అవసరం లేదు. అనెక్జర్ 4 ఇది టైర్ 2 కి సంబంధించిన సార్, మనకి ఇది ప్యాన్ ఆల్రెడీ పైన ఫర్నిష్ చేసినాం, ఇది అవసరం లేదు. ఇది కూడా మనకి అవసరం నింపే అవసరం లేదు. ఆ తర్వాత అన్ని నో చేంజ్ ఇన్ నామినీ డీటెయిల్స్ ఆఫ్ టైర్ 2 యాజ్ అండర్ అంటే మనం టియర్ 2 మనం చేస్తుంటలేరు కాబట్టి ఇది మొత్తం ఫామ్ వదిలేయండి. లాస్ట్ కి మీ పేరు రాయాలా, ప్లేస్ రాయాలా, డేట్ రాయాలా, మీ సంతకం క్యాండిడేట్ సంతకం కావాలా సార్. ఇక్కడ వరకు అయితే ఫామ్ మనం కంప్లీట్ చేసినాం సార్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. జావేద్, హలో సార్ 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 వింటున్నారు అందరికి వినిపిస్తుందా సార్? ప్రాణ్ ప్రాణ్ గురించి ఏదైతే జావేద్ చెప్పిండో, థ్యాంక్ యూ జావేద్. అందరు కొత్త ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నందుకు. అయితే పిఆర్టీఓటిఎస్ సంఘం జిల్లా శాఖలు, మండల శాఖలు కొత్త ఉపాధ్యాయులకు కావాల్సిన ఐడి నంబర్లు ఇప్పించడంలో కానీ, ఇటు ప్రాణ్ నంబర్లు ఇప్పించడంలో కానీ పూర్తిగా సహకరిస్తున్నందుకు జిల్లా శాఖ పక్షాన వారిద్దరికి కూడా మండలాల కమ్మర్పల్లి మండల బాధ్యులకు, ఇటు ఏరియట్ల మండల బాధ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ విషయంలో ఒకటి ఏంటంటే జావేద్ చెప్పిన ప్రాణ్ ఓకే, అయితే దాంట్లో ఇప్పుడు షిఫ్టింగ్ కూడా ఇదేనా జావేద్ దింపడం? సార్ షిఫ్టింగ్ కి కాదు సార్, ఒకవేళ కొందరు షిఫ్టింగ్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఏముంది అంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలా సార్ ట్రెజరీలో. వాళ్ళ డీటెయిల్స్ లో ప్రైమ్ షిఫ్టింగ్ ఫామ్ ఉంటది ఒకటి, వేరే ఫార్మాట్ ఉంటది సార్. ఆ ఫార్మాట్ నింపి వాళ్ళ పాత రిజిస్ట్రేషన్ తో సంతకం చేసి ట్రెజరీలో ఇవ్వాలా. వాళ్ళు ఆ తర్వాత అక్సెప్టెన్స్ చేయాలా మన డిడిఓ. అది షిఫ్టింగ్ కేసు ఉంటే నాకు కాంటాక్ట్ చేయమని చెప్పండి సార్. అదే షిఫ్టింగ్ కేసెస్, షిఫ్టింగ్ కూడా ఏ ఫామ్ ఉంటుందో చెప్పు ఒకటి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవాళ నేను డీటీకి అడిగిన విషయం ఏంటంటే, ఈ షిఫ్టింగ్ చేసే వాళ్ళకు ఆల్రెడీ ప్రాన్ నంబర్ అదే ఉంటది కాబట్టి వాళ్ళ శాలరీస్ ఆగాయి. వాళ్ళ శాలరీస్ ఇప్పుడు చేసేసుకోవచ్చు, వాళ్ళ సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే షిఫ్టింగ్ కాకుండా మనం సబ్మిట్ చేసుకోవచ్చు సార్. సార్ ఇంకొకటి ఏముంది అంటే సార్, షిఫ్టింగ్ లో ఒక ఇబ్బంది వచ్చింది సార్. మా అర్బన్ లో 4 కేసెస్ ఉన్నాయి, అందులో 3 కేసెస్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒకటి పంచాయత్ రాజ్ ఉంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది వస్తుంది సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మన డిడిఓ నుంచి ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ
ఆన్లైన్లో ఎల్పిసి ఇష్యూ చేస్తారట సార్. అయితే నేను ఈ విషయంలో లోపల చాలా డీప్గా సెర్చ్ చేసిన సార్. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంటాయి, మనది కూడా ఎడ్యుకేషన్ సబార్డినేట్ రూల్స్ సార్. అయితే మనకి పే ప్రొటెక్షన్ ఉంటుంది సార్, మనకి పే ప్రొటెక్షన్ ఉంటుంది. సేమ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఉంటే అయితే మనం ఆ పే ప్రొటెక్షన్ గురించి మన జిల్లా నుంచి సార్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి పాత సర్వీస్కు కూడా మనకి ఇక్కడ ఆ, ఒకవేళ అంటే ఒక ఎగ్జాంపుల్గా సార్ అన్నాడు, ఒక 5 years సర్వీస్ చేసి కొందరు ఇక్కడ మన దగ్గర డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయిన అంటే వాళ్ళ పాత సర్వీస్లు మనకి ఇక్కడ కౌంట్లో కావాలా వాళ్ళ. మన ఎర్గడ్ల అండ్ కమ్మర్పల్లిలో సార్ ఎక్స్ ఎంప్లాయీస్ అదర్ డిపార్ట్మెంట్ నుంచి మన డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా వేరే రకంగా ఉంది సార్, అంత ఈజీ కాదు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి కేసెస్ ఉంటే సార్ అది కాంటాక్ట్ చేయమని చెప్పండి, నేను ప్రాసెస్ చెప్తాను వాళ్ళకి. ఓకే సార్. ఒక ఇద్దరు ఉన్నారు జావీద్ సార్ మా దగ్గర. అదే ఏ డిపార్ట్మెంట్ నుంచి సార్? అంటే గురుకులం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు. గురుకులం అంటే పర్వాలేదు సార్, వాళ్ళకి వాళ్ళు గురుకులం కూడా మా దగ్గర ఒకడు ఉన్నారు, వాళ్ళు ఎల్పిసి సార్ ఇష్యూ చేస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే చేసుకోవచ్చా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వేరే పంచాయత్ రాజ్ అలాంటి ఉంటే మనం పే ప్రొటెక్షన్ గురించి మన మోహన్ అన్నయ్య కూడా మాట్లాడతాను నేను. మనకి సబార్డినేట్ సర్వీసెస్ ఉంది మన స్కూల్ ఎడ్యుకేషన్ది. అయితే వేరే డిపార్ట్మెంట్ కూడా సబార్డినేట్ కింద ఉంటే వాళ్ళ పే ప్రొటెక్షన్ ఉంటుంది సార్. పే సార్ ప్రొటెక్షన్ వాళ్ళకి క్లెయిమ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఒకవేళ వాళ్ళ శాలరీ కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళ పే ప్రొటెక్షన్ తీసుకుందాం సార్. అంటే వాళ్ళకి పాత బెనిఫిట్లో కూడా యాడ్ అవుతుంది వాళ్ళకి. ఓకే ఓకే సార్. ఇప్పుడు ట్రెజరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది అన్ని మూసేసి బంద్ చేసేసి ఇక్కడ కొత్త రకంగా స్టార్ట్ చేయాలా అనే అంటున్నారు. నేను ట్రెజరీలో కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే జస్ట్ వాళ్ళు మనకి ఎంప్లాయీ కోడ్ అండ్ ప్రాన్ నంబర్ పాత నడుస్తుంది కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మనకి పాన్ కార్డ్ అండ్ ఆధార్ అందరికీ లింక్ ఉన్నాయి. మీరు కొత్త ఫామ్ వల్ల నింపి సిఎస్ఆర్ఎఫ్జి క్లెయిమ్ చేయాలంటే ఏమవుతుంది, ఇక్కడ క్లాష్ అవుతుంది. అయితే మనం ఓకే మనకి సార్. చేయరాదు, అందుకే వాళ్ళు ఏమంటున్నారు అక్కడి నుంచి మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ మనకి ఇస్తే మేము కొత్తగా స్టార్ట్ చేద్దాం, మాది డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా చేంజ్ చేద్దాం, దానికి కూడా లెటర్ కావాలంటున్నారు సార్, డిడిఓ లెటర్. అయితే మనకి పే ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనం ఎందుకు చేయాలా, అది ఎందుకు క్లోజ్ చేయాలా, ఆ విషయంలో కొద్దిగా క్లారిటీ తీసుకొని మన మోహన్ అన్నకి మాట్లాడి పే ప్రొటెక్షన్ గురించి ఒక ఓవరాల్ మన జిల్లా కోసం ఒకటి ఆ, చేద్దాం సార్, దానికి ఏదైనా. ఓకే సార్. ఓకే, నేను నెంబర్ ఇస్తా సార్. ఒక ఇద్దరు సార్లు ఉన్నారు, కొంచెం వాళ్ళకి ఓకే, గైడ్ చేయండి సార్ కమ్మర్పల్లి నుండి. సరే సార్, సరే, ఓకే, థ్యాంక్ యూ. షూర్ చేద్దాం సార్. ఇంకా ఏదైనా ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు 3 సెట్స్ జావీద్ సార్, ఇవి 3 సెట్స్ ఇవన్నా ఫామ్? సార్ ఇట్లా చేయాలంటే ఈ 3 ఫామ్స్ కూడా బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో నింపాలా. ఒకవేళ సార్ వాళ్ళు బ్లూతో నింపుతున్నారంటే సరే నింపండి బ్లూతోని, కానీ సంతకం మాత్రం బ్లాక్ తోని ఉండాలా సార్, బ్లాక్ పెన్ తోని. ఆ ఫోటో కూడా ఆ బాక్స్ లోపల ఇంకోటి రావాలా జావేద్ సార్, అన్న, సార్. మొత్తం ఫిల్అప్ చేయడం క్యాపిటల్స్ అయినా తోటి చేయొచ్చా? ఎట్లా సార్ చేస్తారు మీ సౌండ్ కట్ అవుతుంది సార్. టోటల్ కృష్ణ ఫిల్అప్ రిపీట్ చేయడము చేయమా? క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా? ఫిల్అప్ చేసింది క్యాపిటల్ లెటర్స్ సార్, అన్ని క్యాపిటల్ లెటర్లోనే చేయాలా. ఒక మా దగ్గర నింపి ఉంది ఫామ్ ఉంది, అది నేను షేర్ చేస్తాను నేను. ఓ, ఇక్కడ నింపిన మనం ఓకే అన్న. ఆల్రెడీ మేము నేను ఏం చేశానంటే మా దగ్గర 25 మందికి ఇక్కడ జూమ్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ తర్వాత ఒక క్యాండిడేట్ ఫామ్ నేనే నింపిన ఫస్ట్, ఓకే నింపేసి సార్, ఆ అది 3 పెట్టండి. పేజెస్ గ్రూప్లో షేర్ చేసిన, దాన్ని చూసి వాళ్ళు నింపిండ్రు. మా దగ్గర ఒక్క ఫామ్ కూడా ఏదో మిస్టేక్ లేకుండా పాస్ అయింది సార్. ఒక్క ఓకే నిమిషం. సార్. ఓకే, ఓకే ఒకటి అన్న, సూపర్. పంపించండి, మేము కూడా గ్రూప్ లో షేర్ చేస్తాము. హలో, అది ఇందాక చెప్పారు చూడు జావేద్ అన్న, రవితేజ అని చెప్పేసి, అది రీసెంట్ గా నింపిన ఫామ్, అది పెట్టండి. మేము కూడా మా మండల గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా. ఒకటి ఒక ఫామ్ నేను ఫోటో తీసుకొని పెడతాను. మా దగ్గర ఆల్రెడీ
సార్ ఇక్కడ మండల్ బాధ్యులు కూడా ఉన్నారు కదా సార్ ఇందులో. అయితే 3 ఫామ్స్ తీసుకోవాలా సార్? 3 సార్ ఫామ్స్ మనం విత్ ఇన్క్లోజర్స్ కూడా, నేను ఇన్క్లోజర్ గురించి మెసేజ్ చేసిన, మీకు అందరూ చూశారో ఏమో మెసేజ్లో. ఆ ఇన్క్లోజర్స్ అవును ఏమేమి ఉన్నాయో తెలుసు కదా సార్ మీ అందరికీ. అవునవును చూసినాం సార్. డిఓ జాయినింగ్ లెటర్, డిఓది ఎంఈఓ రెండు జాయినింగ్ రెండు లెటర్, రకాల డిఓ జాయినింగ్ అపాయింట్మెంట్ లెటర్స్ ఉన్నాయి ఆర్డర్, సార్. ఎంఈఓ జాయినింగ్ లెటర్, అవును ఆధారు, సార్. ఎస్ పాను, బ్యాంక్ పాస్బుక్. ఎస్ ఎస్ బ్యాంక్ పాస్బుక్ క్లియర్లీ విజిబుల్ ఉండాలా సార్? కొందరు బ్యాంక్ పాస్బుక్ రిబ్బిన్ కొద్దిగా లైట్ ఉంటుంది బ్యాంక్లో, అలాగే ప్రింట్ ఓకే చేసి ఇచ్చేస్తారు. అది మనం జిరాక్స్ చేస్తే ఇంకా జిరాక్స్లో అది కూడా కనబడదు మనకి. అయితే అవును కొద్దిగా అలాంటి ఉన్నప్పుడు కొద్దిగా ఏం చేయండి అంటే, అది అన్ని స్కాన్ అవుతుంది సార్. తర్వాత ఏమవుతుంది అంటే మనకి లెటర్స్ వస్తాయి డిడిఓకి. ఏమని అంటే ఈ క్యాండిడేట్ది ఈ ఇన్క్లోజర్ సరిగ్గా లేదు, మళ్ళీ ఫర్నిష్ చేయాలా అని మన డిడిఓకి తర్వాత లెటర్స్ వస్తాయి. అది అన్నీ కాకుండా చూడాలంటే ఏం చేయాలంటే, కరెక్ట్గా మీరు ఇది 3 సెట్స్ తీసుకున్న తర్వాత మండల్ బాధ్యులు అది ఒక చోట కూర్చొని అన్నీ స్క్రూట్నీ చేయాలా సార్? ఒక ఓకే ఒక పర్ఫెక్ట్స్ ఒక 2 హ్యాండ్స్ తీసుకొని ఆ స్క్రూట్నీ వాళ్ళు పేర్లు సరిగ్గా రాయాలా లేదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఇన్క్లూజర్స్కి వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్కి కరెక్ట్ ఉందా లేదా, ఒక క్రాస్ చెక్ చేయాలి సార్. ఎందుకంటే ఈ ప్రాన్ ఒక్కసారి నింపిన తర్వాత, ఒక్కసారి ప్రాన్ ఇష్యూ అయిందంటే వాళ్ళకి ఎన్నో మిస్టేక్స్ ఉన్నా దానికి చేయాలంటే S2 నింపి మళ్ళీ తిరగాల వాళ్ళ వెనుక. మా దగ్గర ఒక 2008లో సెలెక్ట్ అయిన టీచర్కి కొన్ని మిస్టేక్స్ ఉండే సార్, ఇప్పటి వరకు అది రెక్టిఫై కాలేదు. అయితే ఈ ప్రాన్ ఓకే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా మనం కూర్చుండి వాళ్ళు మంచి స్క్రూటినీ చేసి చేయాలా. ఒక టైం పడితే పడని, కానీ కరెక్ట్గా చేయాలి సార్. అందుకే ఇక్కడ జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి కొద్దిగా అవగాహన ఇచ్చి ఒక నింపిన ఫామ్ ఒక వాళ్ళకి పెట్టేసిన, వాళ్ళు చూసి నింపరు. నేను మళ్ళీ ట్రెజరీలో కూడా వాళ్ళు కూడా చెక్ చేశారు, చేసి టోటల్ 27కి 27 కరెక్ట్ ఉన్నాయి సార్, ఏం ఇబ్బంది లేకుండా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీకు తొందరగా వచ్చేస్తుంది అని వాళ్ళు హామీ ఇచ్చారు. ఒక 3 డేస్లో మాకు అందరికీ సెలెక్ట్ అయినాయి సార్, మన అందరిది వచ్చినాయి. ఒక్క ఓకే క్యాండిడేట్ది మిస్ అయింది, అది కూడా రేపు ఇస్తా అన్నారు. అయితే 25కి 25 ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం శాలరీ చేయడానికి. అయితే సార్ ఇప్పుడు S5 ఫామ్, కవరింగ్ లెటర్ S5 ఫాము. S5 S5 కాదు సార్, కవరింగ్ లెటర్ ఫార్మాట్ కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఆ కవరింగ్ లెటర్ ఎట్లా రాయాలా అది కూడా షేర్ చేస్తాను సార్. నేను వేసిన కవరింగ్ లెటర్ ప్రకారం మీరు కూడా అట్లాగే తయారు చేయండి సార్, అయిపోతుంది. ఇప్పుడు కవరింగ్ లెటర్ ఒక DDOది ఒకటి ఉంటే సరిపోతుంది కదా సార్ అందరికి? అందరికీ అదే డీడీఓతోనే ఉంటుంది సార్. అది డీడీఓది 3, అది కూడా 3 సెట్ మీద 3 కవరింగ్ లెటర్ పెట్టేసి ఒక 2 సెట్ వాళ్ళు తీసుకుంటారు. ఒక సెట్లో మనం వాళ్ళ ఇన్వర్ట్ కలర్ది అటెస్టేషన్ కూడా తీసుకున్నాం సార్ మేము. అట్లా మన ఓ- ఇక్కడ సబ్మిట్ చేసినాం అని. ఫర్దర్లో మన దగ్గర ఒక కవరింగ్ లెటర్ లేక అట్లానే ఇచ్చేస్తే ఆ ఫామ్ రాలేదు ఈ ఫామ్ రాలేదు అంటే మనకి అప్పుడు ఇబ్బంది అవుతుంది. అవును కవరింగ్ సార్ లెటర్ వాళ్ళు అవును. అటెస్టేషన్ జావిద్ తీసుకుంటే అన్న, ఇక సార్ కవరింగ్ లెటర్ STOకి ఒకటి, DTOకి ఒకటి సపరేట్ గా ఉందా, మెన్షన్ చేయాలా? మెయిన్ డిటిఓకే సార్, అది డిప్యూటీ డైరెక్టర్కి రాస్తాం ఓన్లీ మనం లెటర్. DTOకి, అది ఓన్లీ DTO. డిప్యూటీ డైరెక్టర్కి లెటర్ అడ్రస్ చేస్తాం మనం అందులో. అదే ఎస్టీఓకి ఓకే, అవసరం లేదు, దీనికి సంబంధం లేదు. డైరెక్ట్ DTO DTOని. DTO డిటిఓ. ఓకే. ఎస్ ఎస్ అన్న, చందన్న, ఇగో అన్న అందరికి చెప్పు. మనము ఏ డేట్ నాడు, అంటే ఎన్ని రోజుల అందరికి ఇవ్వమంటే ఆ విషయం కూడా చెప్పేస్తే బాగుంటది వీళ్ళకి. ఏం అందరి లేదు సార్, దాదాపు ఇప్పుడు అన్ని నేను రెడీ ఉంటాయి, ఫామ్ ఫిల్అప్ సార్ ఒక చేయడమే కాబట్టి ఫామ్ ఎల్లుండిలోకి ఇస్తే బెటర్. చందు అన్న, నేను ఇప్పుడు నింపిన ఫామ్ ఒక షేర్ చేస్తాను ఈ మీటింగ్ తర్వాత. మీరు చేయండి. గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళు చూసి ఇప్పుడే రాసేస్తారు. వాళ్ళు ఇబ్బంది లేకుండా ఒక 1 అవర్ అవుతుంది సార్, అది జాగ్రత్తగా చూసి రాయాలంటే వాళ్ళకి. ఈ ఓకే రోజు రేపటి మీరు అన్ని ఫామ్స్ తీసుకోండి, 3 సెట్లు తీసుకొని ఒక 1 అవర్, ఒక 4-5 మెంబర్స్ కూర్చుంటే మీకు ఒక 1 అవర్లో స్క్రూటినీ అయిపోతుంది. మీ స్క్రూటినీ తర్వాత అక్కడ స్టాంప్ కొట్టాలా, వాళ్ళ ఆథరైజ్ పర్సన్ సంతకం ఉంది, ఆ పక్క దానిలో అవును స్టాంప్ ఉంది, అది తెలుసు కదా చెప్పినా నేను. అది అవును స్టాంప్ అవును మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన డీడీఓకి తెలియకుండా ఇక్కడ ఈ సైడ్లో ఉన్న బాక్స్లో సంతకం ఉంది, ఈ బాక్స్లో వాళ్ళ సీల్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, అవును మన డీడీఓలు ఆ సీల్ మీద కొట్టే వాళ్ళకి అలవాటు కదా,
వాళ్ళు అదే అట్లాగే అలవాటు కొట్టేస్తారు. అది కొద్దిగా సంతకం జాగ్రత్తగా తీసుకురావాలి వాళ్ళు సంతకం తీసుకున్నప్పుడు చూస్తాం. ఒక క్యాండిడేట్ అది అబ్జర్వేషన్ లో ఉండాల. ఆయన అవును. అంటే మన డీడీఓ ఎట్లా ఉండేది అంటే ఎక్కడ స్టాంప్ ఉంది అక్కడ కొడుతారు ఆడ సంతకం. సంతకం పెడతాం. అవును కానీ ఈ ఫ్యామ్ లో CSRFG లో పక్కకే ఉంది సంతకం, ఇష్టం అవును పక్కకే సంతకం ఉంది, పైన లేదు పక్కకే ఉంది. అది కొద్దిగా జాగ్రత్తగా చూడాలి సార్. ఎందుకంటే ఆ దగ్గరుండి ఫామ్ ఏపీ. స్కాన్ అవుతుంది, అది స్కాన్ అయ్యి అవును NSDL కి. అది కూడా సార్ రెండు, ఒక హైదరాబాద్ కి వెళ్తుంది ఒక కాపీ NSDL ముంబైకి పోతుంది, ముంబైకి పోతుంది సార్. అక్కడి నుంచి ఓకే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మీకు ప్రాన్ ఇష్యూ అవుతుంది. మా దగ్గర ప్రాన్ ఇష్యూ అయిన కాపీ కూడా ఒక వాట్సాప్ చేస్తాను మీకు, ఒక క్యాండిడేట్ది. అది కూడా వాళ్ళకి చూపియండి. ప్రాన్ మనకి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత, జనరేట్ అయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ద్వారా వాళ్ళకి ఆ మెయిల్ ఓపెన్ చేసి చూడాలా. ఆ దాంట్లో ఒక ఫామ్ కూడా ఉంటుంది సార్, ఒక PDF ఫైల్ ఉంటుంది. ఆ PDF ఫైల్లో వాళ్ళు ఫర్నిష్ చేసిన మొత్తం ఫామ్ PDF రూపంలో ఉంటుంది. వాళ్ళు ఒకసారి క్రాస్ చేయమని చెప్పాలా. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ బిఫోర్ సబ్మిషన్ది ఉంది సార్. ఇప్పుడు చెప్తున్న ఆఫ్టర్ సబ్మిషన్ మనం ఏమేం చూడాలంటే, వాళ్ళకి మెయిల్ ఓపెన్ చేయమనాలా. ఎందుకంటే వాళ్ళ మెయిల్లో మనకే యాక్సెస్ ఉండదు. మనం అందరిది అవును చూడాలంటే వాళ్ళ ఇండివిజువల్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఫామ్ మెయిల్లో ఆ PDF తీయాలా, మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలా వాళ్ళకి. మీకు మెయిల్ వస్తుంది సార్. మీకు ఆ మెయిల్లో మీరు లోపల పోయి, మీకు కార్డ్ ఉంటుంది, ఒక PDF ఫైల్ ఉంటుంది, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్ ఉంటుంది. అది ఎట్లా మన ఆధార్లో ఎట్లా పాస్వర్డ్ ఉంటుంది, దానికి కూడా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ మెయిల్లో మెన్షన్ ఉంటుంది. అది అది ఆ ఓకే PDFది ఓపెన్ చేసి వాళ్ళకి క్రాస్ చెక్ చేయమనాల. మనం ఏదైతే నింపినాం, ఏమైతే జనరేట్ అయ్యి వచ్చింది, తేడా ఉన్న ఓకే చోట వాళ్ళు ఫామ్లో రౌండ్ రెడ్ పెన్తో చేసి పక్కకి రాయాలా. రాసి ఇది ఆ కాపీ ఉంచుకోవాలా వాళ్ళ దగ్గర. ఒక్క శాలరీ క్లెయిమ్ చేసిన తర్వాత, SB కంప్లీట్ అయిన తర్వాత, అప్పుడు మనం ఆ రెక్టిఫికేషన్ కోసం ఒక S2 ఫామ్ నింపి, ఇలాగే సేమ్ ప్రాసెస్లో కరెక్షన్ ఉన్న వాళ్ళది ఒక కన్సల్టేషన్ అందరు తీసుకొని ఒక కవరింగ్ లెటర్ పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు ఆ ప్రాసెస్ అవుతుంది సార్. ఓకే సార్ ఓకే. చాలా జాగ్రత్తగా నింపి పంపించి పెట్టారు అన్న కదా. అది స్మాల్ లెటర్స్ నింపొద్దు సార్. మనం C రాస్తాం, వాళ్ళు E కనిపిస్తుంది, E కొడతారు వాళ్ళు. మెయిల్ ఐడి క్యాపిటల్ మెయిల్ లెటర్స్ లో ఐడి నింపాలి. మెయిల్ ఐడి కూడా క్యాప్స్ లోనే ఉండాలి సార్. అది కేస్ సెన్సిటివ్. ఒక 10 years బ్యాక్ ఉండే అది. మన మెయిల్ ఐడి క్యాప్స్ లో కొడితే అది ఆన్లైన్లో అది కేస్ సెన్సిటివ్ ఉంటుండే అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా ఏం అవును లేదు, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది. సాఫ్ట్వేర్స్ కూడా చాలా అప్గ్రేడెడ్ అయింది. మీరు ఏ ఫార్మాట్లో పెట్టినా అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తారు మెయిల్ని. అయితే వాళ్ళకి చెప్పండి క్యాప్స్లోనే నింపాలా అని మెయిల్ ఐడి. మనం ఒక 10-20 సంవత్సరం ముందు ఉండే కేస్ సెన్సిటివిటీ. అప్పుడు ఈమెయిల్ అంటే స్మాల్ లెటరే. కానీ ఇప్పుడు అట్లా లేదు. అవును మీరు ఒక మెయిల్ చేయాలంటే మెయిల్లో కూడా క్యాప్స్లో కొట్టి చూడండి, మీరు ఆ మెయిల్ పోతుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ రంజిత్ సార్ సార్ ఇప్పుడు చెప్పండి. మనము ఫస్ట్ పేజ్ లో నేమ్ రాసిన తర్వాత మళ్ళీ లాస్ట్ పేజ్ లో అక్కడ మనకి ఒకవేళ ఎక్స్టెండ్ కావాలనుకుంటే అక్కడ కంపల్సరీ మళ్ళీ రాయాలా? ఇక్కడ ఫిల్అప్ కాదు అయిపోతే కాదు రాయాల్సిన పని లేదా? సార్, ఒక్క నిమిషం చెప్తాను సార్ మీకు. ఇప్పుడు సార్ ఇది చూడండి, ఇప్పుడు మనకి ఫామ్ కనిపిస్తుందా సార్ అందరికి? కనబడుతుంది సార్. కనపడుతుంది సార్. కదా, కనపడుతుంది. అయితే ఈ ఫామ్లో మీ డౌట్ ఏముంది అంటే, ఇక్కడ అప్లికెంట్ నేమ్లో మీ పేరు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ FIRST రాసిన తర్వాత ఇక్కడ M దాటుతుంది, అంతే కదా సార్? M లేదు వరకు సార్, వస్తుంది. అక్కడ వరకు అంటే కరెక్ట్ గా ఫిల్ అయిపోతే మళ్ళీ లాస్ట్ లో మనం మీరు చెప్పారు కదా ఈ పేజ్ ని కాదు ఎక్స్టెండ్ సార్, చేసుకోవచ్చు ఏమని, అవును. అక్కడ మనం ఫిల్అప్ అయితే చేయాల్సిన అవసరం లేదు సార్. మా దగ్గర ఏమైంది అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ ఫస్ట్ నేమ్ ఒక క్యాండిడేట్ది రాస్తే ఈ M వరకు వచ్చింది. మిడిల్ ఉంది కదా ఇక్కడ, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మీరు రాసేటప్పుడు M కంటే ముందు ఉండాలా మీ ఫస్ట్ నేమ్. ఇక్కడ మిడిల్ నేమ్ కూడా M నుంచి స్టార్ట్ అయ్యి ఈ L కంటే బాక్స్ ముందు ఉన్న బాక్స్ వరకే ఉండాలా. ఒకవేళ ఇది దాటుతుంది అంటే అప్పుడు ఫామ్ నంబర్, పేజ్ నెంబర్ 4లో నింపాలా సార్ మీ డీటెయిల్స్. ఓకే ఓకే
అయితే ఓకే పూర్తి సార్, థ్యాంక్ యూ పేరు సార్. రావాలా అందుకే. సార్ ఇప్పుడు తీసుకున్న ఫామ్స్ సార్ రాజేందర్ సార్ చెప్పండి. సిఎస్ఆర్ఎఫ్ ఉంది, జీ లేదు ఇక్కడ, ఇది నడవదు సరిగా. జీ లేదు అంటే సైడ్ మొత్తం కట్ అయి ఉంటుంది సార్. ఏ లేదు, వర్షన్ 1.5 ఉంది సార్. 1.5 ఇది ఇప్పుడు వర్షన్ 2.0 సార్ ఇది. 2.0 సార్ ఇది. ఇది ఇక్కడ చూడండి మీరు. అదే ఇక్కడ నేను ఇక్కడ మీరు- చేస్తున్నా, ఇక్కడ రెడ్ పెన్ తోని చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మా లో. దగ్గర ఉన్న ఫామ్ కి మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫామ్ కి డిఫరెన్స్ ఉంది సార్. ఇది 2.0 వర్షన్ సార్. ఇది అప్డేటెడ్ టు 1.5 ఇది వర్షన్. పాత దాంట్లో కొద్దిగా మార్పులు చేసి 2.0 వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైతే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు డేటా, ఇది వర్షన్ 2.0 డేటా సార్ అది. సార్ అయితే సార్ మీరు అందరు క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఆ క్యాండిడేట్స్ కి ఏముంది సార్ నాది అడ్వైజ్ అంటే, కొందరు ఏం చేస్తున్నారంటే ఇది ఒక ఫామ్ మేము అందరికీ ఒక క్లియర్ మంచి ప్రింట్ తీసి ఒక్కొక్క కాపీ ఇచ్చినాం సార్ వాళ్ళకి. ఇస్తే వాళ్ళు దానికి ఒక 3 సెట్లు జిరాక్స్ చేసుకున్నారు. టోటల్ 4 సెట్స్ నింపాలా సార్ వాళ్ళు. ఒక సెట్ వాళ్ళ సెల్ఫ్ కాపీ కోసం ఫర్దర్ లో క్యాండిడేట్ రిఫర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక కాపీ ఉండాలా సార్. క్యాండిడేట్స్ కి అంటున్నా నేను. మీరు ఇప్పుడు మనకి 3 సెట్ కావాలంటున్నారు, ఆ 3 మీరు నింపుతారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మీ దగ్గర ఏముండదు. అయితే కనీసం ఒక నింపిన ఫామ్ అయితే జిరాక్స్ చేసి మీ దగ్గర ఉంచుకోండి సార్. ఫ్యూచర్లో మీకు మెయిల్ వచ్చిన తర్వాత మెయిల్లో ఒక ఇన్ఫర్మేషనల్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి మీరు ఇప్పుడు సబ్మిట్ చేసిన ఫామ్కి టాలీ చేసుకోవచ్చు. మార్పులు ఎక్కడ ఉన్నాయి, మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి, కరెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి మీకు ఈజీ అవుతుంది సార్. మీరు సబ్మిట్ చేసిన ఫామ్స్ అన్నీ స్కాన్ అవుతుంది. అందుకే మీరు మంచి క్లియర్ ఉన్న కాపీ తీసుకోండి సార్. బాక్సెస్ కనపడతలేదు కొందరికి. మా దగ్గర ఏమైంది అంటే వాళ్ళు జిరాక్స్ తీస్తారు, జిరాక్స్ మిషన్ ఒకవేళ మంచి జిరాక్స్ మిషన్ ఉంటే మంచి కాపీ వస్తుంది. కొన్ని బాక్స్లో కనిపిస్తలేవు, వాళ్ళు అది అందాదా చూసి ఒక లెటర్స్ రాస్తున్నారు. అలాంటి ఫామ్స్ కొద్దిగా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. మీరు డైరెక్ట్ పీడిఎఫ్ని ప్రింట్ తీసుకోండి సార్. అందరూ ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ 3 సెట్లు రాయాలంటే 3 ప్రింట్ తీసుకోండి, కానీ క్లియర్ కాపీ మీద నింపండి సార్. జిరాక్స్ కొద్దిగా బ్లర్ అయింది, ఇక్కడ కొద్దిగా కట్ అయింది, కొద్దిగా బాక్సెస్ లేవు, కొద్దిగా ఈ బాక్స్ అంటే లైట్ వచ్చింది, ఒక డార్క్ వచ్చింది, అలాంటి ఫామ్స్ నింపకండి సార్. మంచి క్లియర్ ప్రింట్ తీసుకొని ఆ ఫామ్ నింపండి సార్. అన్ని 3కి 3 సెట్ అట్లానే ఉండాలి సార్. 3 సెట్లో ఏమేం చేయాలా సార్ అమ్జద్ సార్? మనం ఆ 3 సెట్లో 2 సెట్లు మనం కవరింగ్ లెటర్తో డిటిఏలో సబ్మిట్ చేయాలా సార్. ఒక సెట్ మన దగ్గర ఉండాలా, మన మండల్ బాధ్యులో మన దగ్గర ఉండిన తర్వాత ఈ అందరికి ప్రాన్ వచ్చిన తర్వాత సార్, ప్రాన్ నంబర్ ఆ సెట్ మీద అప్లికేషన్ మీద ప్రాన్ నంబర్ రెడ్ పెన్ తోని రాసి అప్పుడు ఒక ఆఫీస్ కాపీగా ఎంఈఓకి డిడిఓకి ఇచ్చేయాలా సార్. మేమైతే ఇట్లా చేస్తున్నాం. మేమైతే ఇట్లా చేస్తున్నాం. ఒక ఆఫీస్ కాపీ ఉంటది కదా సార్ ఎట్లయినా డిడిఓకి. ఆఫీస్ కాపీ అట్లానే ఇచ్చే బదులు ఒక రెడ్ పెన్ తోని మనం అది ప్రాన్ నంబర్ రాసి ఇచ్చేస్తే వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది. ఇట్లా మనం చేసినాం, దానికి తర్వాత ఇట్లా వచ్చింది అని. అదొకటి కవరింగ్ లెటర్ ఒకటి పోస్ట్ చేయండి సార్. మీరు నింపిన ఫామ్ కూడా ఒకటి పోస్ట్ చేయండి, మేము గ్రూప్ లో షేర్ చేస్తాము. ఓకే. మనం సార్ ఇప్పుడు ఇంకో DTO లో డౌట్ సార్. ఇవ్వాల్సింది 2 సెట్లు. డిటిఏలో సార్ మనకి 2 సెట్లు ఇవ్వాలా. ఒక మన డిడిఓకి ఆఫీస్ కాపీ ఉంటది, ఒకటి ఒక ఉంటుంది కాపీ పర్సనల్ కాపీ ఒకటి. క్యాండిడేట్ వాళ్ళ సెల్ఫ్ కోసం ఒకటి ఉంచితే బాగుంటుంది సార్. ఓకే సార్. రంజిత్ సార్ ఏమో చెప్తారు. రైట్ సార్, ఇంకో డౌట్ సార్. అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ లో ఎలా అయితే సిగ్నేచర్ ఉంటుందో మనకు దీంట్లో అప్లికేషన్ ఫామ్ లో కూడా అలాగే సిగ్నేచర్ చేయాలా, లేకపోతే ఎట్లా చేసుకోవాలి? అది సార్ మీరు ఒక సైన్ ని ఇప్పుడు మీరు సర్వీస్ లో మీకు మొదలవుతుంది మీ సర్వీస్ ఇప్పటి నుంచి. అయితే ఆల్రెడీ వేరే సర్వీస్ లో చేసి వచ్చిందంటే అప్పుడు సర్వీస్ మన సిగ్నేచర్ చేంజ్ చేయాలంటే దానికి స్పెసిఫికేషన్ అది అటెస్టేషన్ అవసరం పడుతుంది. అయితే మీకు ప్రస్తుతం నడుస్తున్న మీకు టెట్లో రాసింది అదే ఉంటుంది, టీఈటీలో డిఎస్సిలో చేసింది ఉంటుంది. ఒకవేళ అదే కంటిన్యూ చేయాలనుకుంటే ఆ సంతకమే కంటిన్యూ చేయండి సార్. మరి ఆ సంతకం సర్వీస్ బుక్లో కూడా ఉంటాయి. మీ సర్వీస్ బుక్లో కూడా మీ సంతకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం టర్మినేషన్ ఎంట్రీ తర్వాత మీ సంతకం ఉంటుంది.
మీ సంతకం కింద ఎంఈఓ సంతకం ఉంటుంది. అయితే మీరు ఏదైతే సంతకం పెడుతున్నారో అదే సంతకం మీ బ్యాంక్ ఖాతాలో అదే ఉండాలా, పాన్ కార్డ్ మీద అదే ఉండాలా, సర్వీస్ బుక్లో కూడా అదే ఉండాలా సార్. అది కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. అక్కడ వేరే పెడతా ఇది ఇక్కడ పెడతా అంటే మన సర్వీస్లో ఫర్దర్లో ఏదో ఇష్యూలో అయితే అప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి. పాన్ కార్డ్లో ఆల్రెడీ మనం చేసిన సంతకం పాన్ కార్డ్లోనే ఉంటుంది అది. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ కండి. ఓకే సార్, గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్ సార్. సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ ఇప్పుడు నామినేషన్ లో ప్రజెంట్ హస్బెండ్ది అటాచ్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో మళ్ళీ పిల్లలవి చేయాలి అంటే ఎడిట్ ఉంటుందా సార్ మళ్ళీ? యాక్చువల్ మేడం యాజ్ పర్ సిఎస్ఆర్ఎఫ్జి ఫామ్లో మనకి ఏముంది అంటే ఇక్కడ నామినేషన్లో మీరు చూడండి. ఈ నామినేషన్ సెక్షన్లో మీరు వెళ్తే మీకు ఇక్కడ ఒక 3 లైన్స్ ఉన్నాయి సార్ మేడం రాసేది. ద నామినేషన్ షెల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ 1 or more persons బిలాంగింగ్ టు హిజ్ హర్ ఫ్యామిలీ. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫామ్ అందరికి. అవును సార్. అయితే ఫస్ట్ మీరు ఏని చూడండి మేడం. ద నామినేషన్ షెల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ 1 or more persons బిలాంగింగ్ టు హర్ ఫ్యామిలీ ఫర్ నామినేటింగ్ మోర్ దెన్ 1 person సబ్మిట్ అనెక్జర్ 3 ఉంది మేడం. అయితే మీరు హస్బెండ్ కాకుండా ఇంకా క్యాండిడేట్లు చేయాలా అనుకుంటే ఇప్పుడే డిసైడ్ చేయాలా సార్ మేడం, చేసేసి చేయాలా. ఫర్దర్లో చేంజ్ చేయాలంటే మీకు ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా ప్రాన్ విషయంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అది. మీరు ఏ టీఎస్జిఎల్ అయినా మనకి ఆఫీస్ జిల్లాలోనే ఉంటుంది అది. మనం పోయి అక్కడ అప్లికేషన్ డీడీఓ లెటర్ పెట్టి అక్కడ ఇవ్వచ్చు. కానీ ఈ ఎన్ఎస్డిఎల్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది మేడం. అన్ని ఆపరేట్ అక్కడ నుంచి ఉంటుంది ఇది. అయితే ఫర్దర్లో చేంజ్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇప్పుడే మనం డిసైడ్ చేసుకొని చేయాలి. ఇక్కడ బిలో ఒక ఫ్రెష్ నామినేషన్ షెల్ బి మేడ్ బై ద సబ్స్క్రైబర్ ఆన్ హర్ మ్యారేజ్ అంటే ఈ సెకండ్ పాయింట్లో మీరు చూస్తే ఏం కనిపిస్తుందండి అంటే ఒకవేళ ఒక క్యాండిడేట్ అన్మ్యారీడ్ ఉన్నారు, ఒక లేడీ అయినా జెంట్స్ అయినా, వాళ్ళ కోసం ఆ పాయింట్ బి ఉంది మేడం. ఇక్కడ సిక్స్త్లో బి ఏ ఫ్రెష్ నామినేషన్ షెల్ బి మేడ్ బై ద సబ్స్క్రైబర్ ఆన్ హిజ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు అన్మ్యారీడ్ ఉన్న ఒక టీచర్ ఏం చేస్తుంది, ఫాదర్ ఆర్ మదర్కి రాస్తారు, మేల్ అయినా ఫీమేల్ అయినా. కానీ మ్యారేజ్ అయిన తర్వాత నామినేషన్కి ఫస్ట్ అర్హత ఎవరు ఉంటారు, మన స్పౌస్, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. అందుకే ఇది ఒక ఫ్యూచర్లో చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. షెల్ బి మేడ్ బై ద అనే ఉంది ఒకటి. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఫర్దర్లో చేంజ్ చేయాలంటే ఇప్పుడు అన్మ్యారీడ్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేరే కేసెస్ ఉంటే అప్పుడు అది కూడా అవుతుంది. అప్పుడు మన డీడీఓ టెస్ట్ చేయాలా, ఎస్బీలో ఎంట్రీ ఉండాలా, ఆ ఎస్బీలో రాసిన పేజ్ని మనం ఇక్కడ స్కాన్ చేసి అది అన్ని ఇన్క్లోజర్స్తో పెట్టి అప్పుడు చేంజ్ చేయాలా పడుతుంది. చేంజ్ అవుతుంది యాజ్ పర్ మన నీడ్, యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ మనం చేయొచ్చు ఫర్దర్లో కూడా. కానీ ఇప్పుడే డిసైడ్ చేసి ఫైనల్ చేస్తే బాగుంటుంది మేడం. ఓకే సార్, బట్ రీసెంట్లీ మ్యారీడ్, ఫ్యూచర్ లో పిల్లలు అయితే జాయిన్ చేసుకోవాలి అనిపించింది అందుకే. అది ఫర్దర్లో పిల్లలు అయిన తర్వాత మేడం అప్పుడు ఉన్న టైం ప్రకారం మన రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఉన్న డీడీఓతోని ఒక దానికి డిక్లరేషన్ చేసుకొని ఎస్బీలో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేసి ఆ ఎస్బీలో ఉన్న పేజ్, ఆ డీడీఓ అటెస్ట్ చేసిన డిక్లరేషన్ కాపీతో సహా ఒక ఫామ్, నామినేషన్ ఫామ్ ఉంటుంది ఒకటి. ఆ ఫామ్ నింపి ఇది అన్ని ఒక అప్లికేషన్ రాసి ఈ ఎట్లా సెట్ ఒక ప్రపోజల్ లెక్క ఇది సబ్మిట్ చేయాలబడుతుంది. అప్పుడు చేంజ్ అవుతుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. సార్ ఈ పెన్షన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చెప్పగలుగుతారా? ఏది ఈ పెన్షన్ సిస్టమ్ సిపిఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది? 2 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కొంచెం. సిపిఎస్ ని అర్థం చేయాలంటే ఓపీఎస్ ని ఒకసారి చూడాలా. ఓపీఎస్ లో ఏముంది, సిపిఎస్ లో ఏముంది. అదే ఓపీఎస్ ఉంటే మన జీపీఎఫ్ సార్. ఇంతకుముందు మనకి జీపీఎఫ్ ఉంది, అది మన రిటైర్మెంట్ కి పెన్షన్ ఉంది, అది వేరే ఉంది. కానీ సిపిఎస్ లో ఏముంది, మనకి కావాల్సిన ఫ్యూచర్ లో అమౌంట్ మనమే కంట్రిబ్యూషన్ చేయాలా, సగం మనం చేస్తాం, సగం గవర్నమెంట్ చేస్తుంది అని ఉంది. కానీ ఫ్యూచర్ లో ఏమవుతుంది అది మనం చెప్పలేం సార్. అది
ఎట్లా ఇస్తారు వాళ్ళు, దానికి మనం క్లెయిమింగ్ కూడా ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళకే సరిగ్గా రావట్లేదు. గ్రాడ్యుయేటీ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మా మా మండల్లో రిటైర్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేటీ కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఇప్పుడు ఫర్దర్లో ఎట్లా ఉంటుంది తెలీదు, కానీ ఇప్పుడు ఫండ్ సెలెక్షన్ ఉంది కదా సార్, డిఫాల్ట్ ఫండ్ సెలెక్షన్. ఆ ఫండ్ ఎస్ సెలెక్షన్లో మనం చూస్తే ఉండాలా ఎట్లా ఉంది. అయితే మీకు ఒక టీపిన్, ఐపిన్, ఎంపిన్ వస్తుంది, మీకు ఒక కిట్ వస్తుంది మీకు బై పోస్ట్. ఆ కిట్ అవును వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రతి సబ్స్క్రైబర్ ప్రతి 3 నెలలో ఒక్కసారి ముందు 3 3 ఎవ్రీ 3 మంత్స్లో మీరు లాగిన్ చేసి చూడాలా మీ పరిస్థితి ఏముంది అందులో. అది కూడా కావాలంటే ఒక క్యాండిడేట్ది ఎగ్జాంపుల్గా నేను మీ మండల్ వాళ్ళకి పంపుతాను. వాళ్ళు ప్రతి 3 మంత్స్లో ఒక్కసారి లాగిన్ చేయాలా సార్. మీరు లాగిన్ చేయకపోతే మీ పాస్వర్డ్ ఇది అయిపోతుంది, మీ పాస్వర్డ్ పని ఎక్స్పైర్. చేయదు, సర్వర్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది. మళ్ళీ దానికి పాస్వర్డ్ని రీజనరేట్ చేయాల పడుతుంది మీకు. అయితే మనం ఏం చేస్తారు, జాబ్ వచ్చిన తర్వాత మనం మర్చిపోతాము. చూ ఉమ్. అయితే మీ ప్రతి నెల మీకు యాడ్ అవుతుందా లేదా అది కూడా తెలుస్తుంది సార్ మీకు. అందులో మీకు ఈ స్టేట్మెంట్ కూడా ఉంటుంది, ఇయర్లీ స్టేట్మెంట్ కూడా మీ కంట్రిబ్యూషన్ది. అది మనం ప్రతి 3 మంత్స్లో ఒకసారి చూడాలా, డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలా. మొత్తానికి ఇందులో సేఫ్టీ లేదంటారా సార్? సేఫ్టీ కాదు, మీరు ఇది అయితే మీకు కంపల్సరీ చేయాలి. ఇది ఇది లేకున్నా మీకు జీతాలే రాదు. ఇప్పుడు చూడండి, మీకు ప్రాన్ లేదు, మీరు జీతాలు చేయొచ్చా? చేయరాదు. వాళ్ళు ట్రెజరీ వాళ్ళు ఏమంటారు, ప్రాన్ ఉంటేనే జీతాలు చేస్తాం. శాలరీ కూడా మీది ఫుల్ శాలరీ క్లెయిమ్ చేయాలంటే మీకు వచ్చిన డిఏ అండ్ బేసిక్ పేకి 10%గా 10%. మీ శాలరీ నుంచి డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్ అయిన అమౌంట్ మీ ప్రాన్లో జమ అవుతుంది. అవును సార్. అది లేకున్నా రాదు. అంటే మీ ప్రాన్ వస్తే మీకు సేఫ్టీగానే ఉంటుంది అది. దాంతో సహా మీకు ఏముంది అంటే వేరే సేవింగ్స్ కూడా చేసుకోవాలా సార్. ఎట్లా అంటే మీకు టీఎస్జిఎల్ఐ అయితే ఉంటుంది. టీఎస్జిఎల్ఐ కోసం కూడా నేను మా మండల్ వాళ్ళకి ఒక జూమ్ మీటింగ్ పెట్టి చేస్తున్నా. అందులో కూడా మీరు స్టార్టింగ్ 650 పెట్టాలా. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు పెంచాలా. అయితే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం నాది సజెషన్ ఏముంది అంటే టీఎస్జిఎల్ఐ ఎక్కువ పెట్టుకోండి. మీరు కొత్త వాళ్ళు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, మీ ఏజ్ బిలో 30 ఉన్న వల్ల మ్యాక్సిమం మీరు ఒక 5000 6, 7, 8,000 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు సార్, యాజ్ పర్ యువర్ బేసిక్ పే. కానీ ఇప్పుడు కాదు, అది 2 ఇయర్స్ తర్వాత. మినిమం స్కేల్ మినిమం రేంజ్లో 650 ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం. మీకు 650 ఆర్ 1150 అది కొద్దిగా చూడాలా. అయితే మినిమం స్టార్టింగ్ మీ స్కేల్ను బట్టి ఏంది అదే కట్ చేయాలా. 2 ఇయర్స్ తర్వాత మీకు అర్హత ఉంటుంది, అప్పుడు మీరు పెంచుకోవచ్చు. ఎంత అయినా అంత పెంచుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారం చేయొచ్చు. దానికి మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఇంకొకటి పిఎల్ఐ కూడా ఉంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అది కూడా ఎందుకంటే మీకు సిపిఎస్ కదా, ఇది కూడా ఇలాంటి మీరు స్కీమ్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఇంకా వేరే ఏదో సేవింగ్స్ స్కీమ్ అయినా మీరు అట్లా ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్, అయితే మనం ఒక జీతం వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ అయిపోతుంది ఎంత వస్తుంది, ఎంత ఖర్చులు ఉంటాయి అని. ఒక ఫస్ట్ జీతం వచ్చే ముందు మనం ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే ఇది ఇది చేసి అన్నీ పెట్టుకోవాలా. ఒక మీకు 40,000 వస్తుంది అంటే ఆ 40,000 మీ మైండ్ సెట్ అయిపోతుంది, 40,000 ప్రతి నెల నాకు కావాలా. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మీకు ఒక 5,000 పాలసీ తీసుకుంటే ఏం చేస్తారు, అబ్బా 5,000 మాకు బాగా కష్టం అవుతుంది, నాతోని కాదు అంటే. స్టార్టింగ్ మీరు ఏం చేయాలా, నాకు 40,000 కాదు 35,000 వస్తున్నాయి అని అనుకొని ఒక 5,000 ఒక సేవింగ్లో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలా. చేస్తే అప్పుడు మైండ్ సెట్ అయిపోతుంది. ఆ 35లో మీరు ఏదైనా ఆ 35 లోపల నుంచి చేస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా అంటున్నా సార్, మేము చేసిన మిస్టేక్, మా అపాయింట్మెంట్ అయినప్పుడు మేము చేసిన మిస్టేక్స్ని ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా, అందుకే మీకు షేర్ చేస్తున్నా అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, మన వయసు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటే చేసుకోవాలా. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని ఎస్, సార్ ఎక్కువ ఉద్దేశం. ఉంటాయి. ఎస్ Yes, ఎస్ sir. ఎస్. మన ఏజ్ ఎందుకంటే ఎంత సార్ ఎక్కువ అయిన కొద్దీ మన ప్రీమియం ఏమో పెరుగుతుంది, బెనిఫిట్స్ ఏమో తగ్గుతాయి. కాబట్టి వీలైనంత నాదే వరకు నాకి అయింది సార్ ప్రీమియం అట్లానే. నా ఫస్ట్ అపాయింట్మెంట్ సిరికొండలో 20 ఇయర్స్లో అపాయింట్మెంట్ అయింది నాది ఫస్ట్ అపాయింట్మెంట్. అప్పుడు పిఎల్ఐకి నాకు 1,00,000కి ప్రీమియం 218 రూపీస్ ఉండే సార్, 1,00,000కి.
ఎట్ ద టైమ్ ఆఫ్ 20 years. అయితే నేను అవును సార్, చేసుకోలేదు అప్పుడు, నాకు కొద్దిగా గైడ్ కూడా చేయలేదు. నేను సేమ్ ఎప్పుడు ప్రాబ్లం. చేసిన 35 yearsలో నేను పిఎల్ఐ చేసిన 1,00,000కి నాకు 800 రూపీస్ ప్రీమియం వచ్చింది సార్ అప్పుడు. అవును సార్, అంటే అవును. ఎంత లాస్ అయింది నాది అట్లా. సార్ ఇంకొకటి జావిదానా చందు సార్, మనం కూడా మన మండలిలో చేసినప్పుడు స్టార్టింగ్ 450 రూపీస్ చేసినాం 2013లో. యాక్చువల్లీ ఆ బాండ్ వాల్యూ జిఎల్ఐ, వచ్చేసి 3 lakhs. అవును. తర్వాత మేము ఇక్కడ 1000 రూపీస్ ఎక్స్చేంజ్ చేసినాము, దాని వాల్యూ వచ్చేసి 7 lakhs ఉంది. తీరా ఇప్పుడు తెలిసిన తర్వాత 5000 పెట్టుకుంటే దాని బాండ్ వాల్యూ వచ్చేసి 48 lakhs ఉంది. అది అవును. వచ్చేసరికి మనకు 30 years క్రాస్ అయిపోయినాయి. అదే 22 ఏజ్ అప్పుడు మనం 5000 పెట్టుకుని ఉంటే ఒక 1 crore వస్తుండే వాల్యూ. ఎస్ అవును, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మిస్ అయిపోయినాం, మనకు 100%. అప్పుడు అదే తెలియలేదు. నేను కూడా చాలా మందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను పర్సనల్గా అందరికి ఇదే చెప్తున్నా. మేము ఏదైతే లాస్ అయినామో మీరు లాస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఎస్ ప్రీమియం TSGLA పిఎల్ఐ, మనం బయట సబ్స్క్రిప్షన్ అనేది వేసుకునే పిఎల్ఐని ఇప్పుడే ఎక్కువ వేసుకోండి అని చెప్తున్నా అందరికి. 100% మనకు సార్. అప్పుడు చెప్పాక లాస్ అయినాము, ఇప్పుడు అందరికి చెప్పి లాభం చేద్దామని అంతే. ఖచ్చితంగా సార్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక్క 1 రూపీ మనం డిడక్ట్ చేసుకుంటే తక్కువ ఏజ్ ఉంటే 22-23 ఏజ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుండి 450 రూపీస్ వస్తుంది. మీ ఏజ్ ఎట్లాగో పెరుగుతూ ఉంటే అక్కడ తక్కువ వస్తూ ఉంటది అన్నట్టు. అంతే అంతే. అందుకే కొత్తగా ఎస్ వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా టీఎస్జీఏ సబ్స్క్రిప్షన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువనే చేసుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. అంటే ఏదైనా మనం పాలసీ చేసుకున్నట్టయితే ఆ పాలసీ తరపున కమిషన్ అనేది థర్డ్ పార్టీకి వెళ్ళినట్లయితది, కానీ టీఎస్జీఐలో డైరెక్ట్ మీకే వస్తుంది, అది లాభం అయింది అన్నట్టు. టీఎస్జీఎల్ఐ లెక్క సేమ్ పిఎల్ఐ కూడా అట్లానే ఉంటుంది సార్. పిఎల్ఐలో తేడా ఏముంది అంటే ఇది మనం నెల పోయి 3 monthsలో ఒకసారి పోయి కట్టుకోవాలా పోస్ట్ ఆఫీస్లో. దానికి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా పిఎల్ఐ కూడా బెస్ట్ పాలసీ, కానీ దాంట్లో ఇబ్బంది ఏముంటే శాలరీ డిడక్షన్ లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ అది. కానీ ఆన్లైన్ ఉంది సార్, ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్ అవి పెట్టి కూడా అది కూడా కట్టుకోవచ్చు, అది కూడా చేసుకోవచ్చు. అవును. అది కూడా వచ్చింది. పిఎల్ఐ విషయంలో ఏదైనా కావాలంటే సార్ మా మామ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. అది ఓకే దాని విషయంలో ఏదో హెల్ప్ కావాలంటే ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే సార్. ఆన్లైన్లో అట్లా అంటే అందులో అకౌంట్ తీయమంటున్నారు సార్. ఇంతకుముందు ఆన్లైన్లో తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఆన్లైన్ అంటే దాంట్లో అకౌంట్ తీయాలి, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అవునవును. తీస్తేనే మనకు ఆన్లైన్ అది నెట్ కట్టుకుంటే బెస్ట్ సార్. అది నాది ఉంది కదా, నేను కూడా డైరెక్ట్ పోయి కడుతున్నా పోస్ట్ ఆఫీస్లో. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఇనిషియల్ తో ఉంది నేమ్ సార్. సార్ సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఇనిషియల్ తో ఉంది. ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ ఫుల్ నేమ్ చేయాలా సార్, లేకపోతే ఇనిషియల్ తోనే రాయాలి? సార్ మీకు అపాయింట్మెంట్ 10th లో ఎలా ఉంది సార్ పేరు? 10th ఇంటర్ ఇనిషియల్ తోనే ఉంది సార్, ఓన్లీ ఇనిషియల్. ఇనిషియల్ తో ఉంది. మరి మీరు అవును డిఎస్సి ఫామ్ నింపేటప్పుడు అట్లా ఎందుకు నింపలేదు మీరు అప్పుడు? అట్లానే నింపినాం సార్, అది యాజ్ పర్ ఎస్ఎస్సి తోనే నింపినాం, ఇనిషియల్ తోనే నింపినాం సార్. అంటే ఫుల్ నేమ్ దాంట్లో లేదు, ఓన్లీ ఇనిషియల్ తోనే నింపినాం. అట్లనే ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అట్లనే వచ్చింది. అట్లానే వచ్చింది. అయితే ఇప్పుడు ఫామ్ ఎలా నింపాలి సార్? ఫామ్ లో మీరు ఎస్ఎస్సి మేము చూడండి ఫస్ట్. మనకి స్టాండర్డ్ మనకి ఏముంటది, ఎస్ఎస్సి మేము ఉంటది. ఎక్కడ రాసినా మనం ఎస్ఎస్సి మేము ప్రకారం రాస్తాం. అపాయింట్మెంట్ లో కూడా ఫర్దర్ డిగ్రీ అయినా బిఎడ్ అయినా అందులో కూడా విత్ ఫుల్ ఇనిషియల్ ఉంది కదా. ఫుల్ ఇనిషియల్ లేదు సార్, కేవలం ఇనిషియల్. ఇప్పుడు కే సార్ నాది ఇనిషియల్, కే తోనే ఉంది. కే ఫుల్ ఇక్కడ 10th వరకు ఉందా అది? కే ఫుల్? అవును సార్, 10th లో ఇంటర్ లో డిగ్రీలో అన్నిట్లో కూడా ఓన్లీ కేనే ఉంది సార్. కేనే ఉంటే అట్లానే చేయండి మరి, ఓన్లీ కే తోనే ఫిల్అప్ చేయాలా సార్? కేతోనే చేయండి మరి, ఎందుకంటే లేదు కదా, మెన్షన్ లేదు కదా. అయితే పాన్ కార్డ్ లో మీకు ఫుల్ వస్తుంది. కే అంటే షార్ట్ ఫామ్ తీసుకోరు పాన్ కార్డ్ వాళ్ళు. అందులో ఆటోమేటిక్ ఒక ప్రూఫ్ గా ఉంటది మనకి. ఒక పాస్పోర్ట్ ఒకటి ఉంటది, పాస్పోర్ట్ వాళ్ళు కూడా మీరు కే రాస్తే ఒప్పుకోరు, వాళ్ళు కూడా ఫుల్ రాయమంటారు. అయితే ఆ రెండు మనకి ప్రూఫ్ గా ఉంటది. ఆ తర్వాత రిమైనింగ్ ఎట్లా నడుస్తుంది అట్లానే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్క్రీన్ లో నా నంబర్ ఉంది, ఉర్దూ మీడియం వాళ్ళు నా నంబర్ రాసుకోండి సార్.